మహారాష్ట్ర నాగ్పూర్ రెస్క్యూ సెంటర్లో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. 3 పులులు చిరుత మృతి చెందాయి. దీంతో దేశంలోని జూ పార్క్ అధికారులు అలర్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. హైదరాబాద్లోని నెహ్రూ జులాజికల్ పార్కులో వన్యప్రాణులు పక్షులపై బర్డ్ ఫ్లూ ప్రభావం పడకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం జంతువులు ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు జూ పార్క్ అధికారులు. మనుషులను హెచ్ఎంపీవీ వైరస్ భయపెడుతుండగా జంతువులను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. గత నెలలో బర్డ్ ఫ్లూ కారణంగా నాగ్పూర్ గోరేవాడ రెస్క్యూ సెంటర్లో 3 పులులు, ఓ చిరుత చనిపోయాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం దేశంలోని జూ పార్క్ అధికారులను అలర్ట్ చేసింది. బర్డ్ ఫ్లూ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. హైదరాబాద్లోని నెహ్రూ జులాజికల్ పార్కులో జంతువులు, పక్షులకు బర్డ్ ఫ్లూ రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం నెహ్రూ జులాజికల్ పార్కులో 22 పులులు, 19 సింహాలు, 6 చిరుతలున్నాయి. ముఖ్యంగా పులులు, సింహాలు, చిరుతలు, పక్షులు, ఇతర క్షీరదాల ఆరోగ్యం, ఆహారం, శుభ్రత విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం జూలో ఉన్న జంతువులు అన్ని ఆరోగ్యంగానే ఉన్నాయని తెలిపారు జూ అధికారులు. పచ్చి మాంసం, బర్డ్ ఫ్లూ సోకిన మాంసం తినడం వల్ల వలస పక్షులతో జంతువుల్లో బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం ఉందన్నారు జూ అధికారులు. పులులు, సింహాలు, చిరుతలకు పచ్చి మాంసాన్ని ఇవ్వకుండా వేడి నీళ్లలో వేసి తీసి ఇస్తున్నారు. పక్షుల ఎంక్లోజర్లను అన్ని వైపులా ఓపెన్ చేయకుండా సందర్శకులకు కనిపించేలా మాత్రమే తెరిచి పెడుతున్నారు. వలస పక్షులతో బర్డ్ ఫ్లూ రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పక్షులు, జంతువులకు ఇచ్చే నీళ్లలో యాంటీబయాటిక్స్, మల్టీవిటమిన్స్ కలిపి ఇస్తున్నారు. ప్రతిరోజు జంతువుల మల, మూత్ర శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపిస్తున్నారు. హైదరాబాద్ జూ పార్క్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జంతువులకు ఇచ్చే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు జూ పార్క్ అధికారులు. షెడ్యూల్ ప్రకారం బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తూ యానిమల్ కీపర్స్ కు కూడా రెగ్యులర్ గా హెల్త్ చెకప్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎంక్లోజర్లకు వెళ్లే ముందు మాస్కులు, గ్లౌజులు ధరించి శానిటైజర్లు ఉపయోగిస్తున్నారు. జంతువుల ఎన్క్లోజర్లలో రెగ్యులర్ గా ఇసుకను మార్చడం, బ్లీచింగ్ పౌడర్, టర్మరిక్ పౌడర్ తో శుభ్రపరుస్తున్నామని తెలిపారు జూ అధికారులు. మన దగ్గర జూ పార్క్ లో అరౌండ్ 90 టైప్స్ ఆఫ్ బర్డ్ స్పీసీస్ ఉన్నాయి. ఆ బర్డ్స్ కి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా అట్లా వస్తుంది కాబట్టి వాటికి మనము ప్రికాషన్ గా యాంటీబయాటిక్స్ కానీ బి కాంప్లెక్స్ ఇవ్వడం జరుగుతుంది ఫుడ్ లో. తర్వాత వాటి కేజెస్ అన్ని శానిటైజేషన్ చేయడం జరిగింది. విజిటర్స్ ఎక్కువ వస్తుంటారు, అక్కడ చూస్తుంటారు, బయట నుండి కూడా రాకుండా వాటి కేజెస్ చుట్టూ శానిటైజేషన్ చేయడం, ఇన్సైడ్ లో వాటి ఇసుక శానిటైజ్ చేసి కొత్త శాండ్ వేయడం, అట్లాంటి ప్రికాషన్స్ చాలా తీసుకుంటున్నాము. ఎనిమల్ కీపర్స్ కూడా అక్కడ వెళ్ళే వాళ్ళకి శానిటైజేషన్ మెజర్స్ అన్ని చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే యాజ్ ఆఫ్ టుడే మాత్రం ఏ ఎనిమల్లో కూడా మనకి బర్డ్ ఫ్లూ కానీ ఇన్ఫ్లుయెన్జా, కోల్డ్ అట్లాంటివి ఏమీ లేదు. నాగ్పూర్ ఘటనతో దేశంలోని అన్ని జూ పార్కుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది కేంద్రం. జూలో జంతువులు, పక్షుల రక్షణకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అధికారులు.